మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుపై పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష కాశీబుగ్గ పిఎస్లో ఫిర్యాదు చేశారు. గతంలో సీఎం చంద్రబాబుపై అప్పలరాజు అనుచిత వ్యాఖ్యలు చేశారని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. జగన్ ప్రాపకం కోసం నోటికొచ్చినట్లు మాట్లాడారని ఎమ్మెల్యే విమర్శించారు. మాజీ మంత్రిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. విలువలతో కూడిన రాజకీయాలు చేయాలని సూచించారు. గత 5 సంవత్సరాల్లో నిజాలు మాట్లాడినా విమర్శించినా కూడా అనేక సెక్షన్లతోని ప్రతిపక్షాల మీద ప్రశ్నించే ప్రజల మీద తప్పుడు కేసులు తప్పుడు సెక్షన్లు పెట్టిన ఆనాటి వైసీపీ ప్రభుత్వంలో మంత్రి కాకముందే మంత్రి పదవి గురించి ఆశించి ఈనాటి ముఖ్యమంత్రి ఆనాటి మాజీ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారి మీద ప్రజా సమస్యల్ని మాట్లాడే అసెంబ్లీ హాల్లో అసెంబ్లీ సాక్షిగా నోటికొచ్చినట్టు నోరు పారేసుకొని చంద్రబాబు నాయుడు గారి మానసిక పరిస్థితి బాలేదు, నేనే సర్టిఫై చేస్తానన్న మాజీ పశువుల మంత్రి గారి మీద ఈరోజు పలాస టీడీపీ కుటుంబ సభ్యులందరూ పోలీస్ స్టేషన్లోని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాన్ని ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ చేయమని చెప్పాము, వాళ్ళు చేస్తారు. ఇక్కడ చెప్పేది ఏంటంటే అధికారంలో ఉంటాము, అధికారంలో ఉండం, కానీ ప్రజల్లోని ఎప్పుడు ఉండాలంటే కొన్ని విలువలతో చూసిన రాజకీయాలు చేయాలి. నోటు పారేసుకునే వాళ్ళకే మంత్రి పదవులు ఇస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ప్రాపకం కోసం విజనరీగా కీర్తించబడుతున్న చంద్రబాబు నాయుడు గారి మీద ఈయన ఒక డాక్టర్ అట, ఈయన సర్టిఫై చేస్తే చంద్రబాబు నాయుడు గారి మానసిక స్థితి బాలేదంట, ఆయన్ని హాస్పిటల్కి పంపించి సర్టిఫై చేశాక చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ హాల్లో రావాలని నోరు పారేసుకున్న అప్పలరాజు గారి మీద మేమందరం కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా దీన్ని ఎఫ్ఐఆర్ కూడా బుక్ చేస్తారు. లీగల్ గా చట్టపరంగా ఆయన మీద ఎటువంటి యాక్షన్ తీసుకోవాలో చట్టం. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుపై పలాస ఎమ్మెల్యే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గిరి అందిస్తారు. గిరి, చెప్పండి, ఓవరాల్ గా చూస్తే మాజీ మంత్రిపై అటు పలాస ఎమ్మెల్యే అయితే ఫిర్యాదు చేశారు, ఓవరాల్ గా ఏమన్నారు? మాదిరి అయితే గత ప్రభుత్వ హయాంలో అయితే ఆ శిరీషపై అక్కడే చాలా మంత్రి అనుచరులు కానీ మంత్రి కానీ ఇబ్బందులు పెట్టారనే సంగతి కూడాను మనకి అది విధాతమే. అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే గతంలో మంత్రి అప్పలరాజు అయితే నేను డాక్టర్ని, నాకైతే చంద్రబాబు నాయుడు యొక్క మానసిక పరిస్థితులు అయితే బాగలేవు, నేను తప్పకుండా సర్టిఫికేట్ కూడా చేస్తానని కూడా అప్పుడు అసెంబ్లీలో అయితే ఎద్దేవా చేయడం కూడా జరిగింది. అదంతా కూడా తెలిసిన పరిస్థితి. అయితే ఇప్పుడు శిరీష అయితే గత కొద్ది రోజులుగా కూడాను అక్కడ మంత్రి అనుచరులు సోషల్ మీడియాలో శిరీషని చాలా దుష్పాస్తలు ఆడటం, ఆ యొక్క విషయాలపై మొన్ననే వైజాగ్ లో అయితే ఆవిడ కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. కోర్టులో కూడా కేసు అయితే దాఖలు చేయడం జరిగింది. అదే రీతిలో ఈ రోజు కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ లో సిఐ విజయానంద్కు ఆవిడైతే ఒక కంప్లైంట్ పత్రం కూడా ఇవ్వడం జరిగింది. అది గత ప్రభుత్వ హయాంలో కూడాను మంత్రి హోదాలో ఉంటూ మాజీ ముఖ్యమంత్రి అయిన అప్పటి చంద్రబాబు నాయుడిని ఇలా విమర్శించడం మంచి పద్ధతి కాదని చెప్పి ఆయన్ని శిక్షించాలని చెప్పి కూడా శిరీష అయితే ఈ రోజు ఆ కార్యకర్తలతో కలిసి వెళ్ళి పోలీస్ స్టేషన్ లో అయితే కంప్లైంట్ అయితే ఇచ్చారని తెలుస్తుంది మాధురి. అయితే శిరీష అయితే ఎలాగైనా అప్పలరాజుని శిక్షించాలి, ఆయన పైన ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేయాలని కూడా ఆవిడ పట్టుపట్టారని కూడా మనకు తెలుస్తుంది మాధురి. థాంక్యూ గిరి.